సో బేసిక్గా ఒకవేళ నేను యాజ్ అ జాబ్ హోల్డర్ నాకు ఇంకో ప్యాసివ్ ఇన్కమ్ కావాలంటే నేను ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో వర్క్ చేయగలుగుతానా? ఇన్సూరెన్స్ కంపెనీలో ఎవరైనా జాయిన్ కావచ్చమ్మా. ఓకే ఓకే, అయితే దీంట్లో ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఓకే ఇన్సూరెన్స్ ఏజెంట్గా జాయిన్ కావడానికి వీల్లేదు. ఎందుకంటే అవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ప్రతి కంపెనీకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, దానికి అనుగుణంగానే మనము బిహేవ్ చేయాలి. అయితే ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో ఇన్సూరెన్స్ ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలి అనుకుంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఆ ఏ ఇన్సూరెన్స్ కంపెనీతో అయితే మీరు వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ కంపెనీకి సంబంధించిన ఒక ఇన్సూరెన్స్ కోడ్ తీసుకోవాలి మనం. ఓకే, ఈ కోడ్ అనేది ఎలా వస్తుంది అనుకుంటే ఇందాక మీకు చెప్పినట్టుగా మీకు నేను IC38 అనే ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, ఆ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మీకు ఇన్సూరెన్స్ కంపెనీలో ఎన్రోల్ కావడానికి ఒక అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఎన్రోల్ అవుతారో ఎన్రోల్ అయిన తర్వాత ఆ కంపెనీ పాలసీలు మీరు అమ్ముకోవచ్చు మీరు. ఓకే, ఇది నార్మల్గా ఒక ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు చేసుకునే విధానం ఇది. దానికన్నా ముందు మీరు ఎన్రోల్ అయిన తర్వాత మరి మీరు ఎట్లా అమ్ముతారు మీరు పాలసీలు? ఆ కంపెనీలో నిష్ణాతులైన ఎవరైనా మేనేజర్స్ ఉంటారు, లేకపోతే ట్రైనర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి ప్రజెంట్ మార్కెట్కి అనుగుణంగా ఏ పాలసీలు మనం అమ్మగలుగుతున్నాము, ఏ పాలసీలు మార్కెట్కి కావాలి. సో అవి ట్రైనర్స్ మనకి ఎప్పటికప్పుడు మనకు చెప్తూ ఉంటారు. అది మనం కానీ ప్రాపర్గా నేర్చుకోగలిగితే దానికి అనుగుణంగా మనము పాలసీలు అమ్మగలుగుతాం. అయితే దీనికి చేయవలసింది ఏంటి అంటే నార్మల్గా ఏ ఇద్దరు కూర్చున్నా సరే గాసిప్స్ మాట్లాడతారు. సో పాయింట్ ఏంటి అంటే ఈ చిట్ చాట్ చేసే విధానంలో జీవితానికి పనికొచ్చే చిట్ చాట్ ఏదైనా చేయగలిగితే అది ప్రొడక్టివిటీ అనేది పనికొస్తుంది. ఓకే, అంటే ఎగ్జాక్ట్లీ ఏంటి, మనము ఏ రోజుకైనా సరే ఈ జర్నీలో 100% ఏ రోజుకైనా సరే ఒక్కసారైనా సరే హాస్పిటల్కి వెళ్ళడం గ్యారంటీ. ఓకే, ప్రమాదం జరగడం గ్యారంటీ, తర్వాత పెళ్ళి అయితే పిల్లలు పుట్టడం గ్యారంటీ, పుట్టిన పిల్లలు చదువుకోవడం గ్యారంటీ, స్కూల్కి వేయడం గ్యారంటీ, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం గ్యారంటీ. సో ఇవన్నీ గ్యారంటీ అయినప్పుడు ఈ గ్యారంటీ రిలేటెడ్ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ ఏమున్నాయి, ఈ గ్యారంటీ రిలేటెడ్ సంబంధించిన ఇన్సూరెన్స్ ఏమున్నాయి, అది కానీ మీరు మాట్లాడే 100 మాటలు జస్ట్ ఒక 1 or 2 మాటలు మీరు ఇది మాట్లాడుకున్నారనుకోండి, మీకు ఒక ఐడియా వస్తుంది. మీకు అది ఎప్పుడైతే మీకు అలాంటి అవగాహన వస్తుందో మీరు సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఓహో నాకేం కావాలి. ఈ చిట్ చాట్లో ఏమవుతుందంటే మీరు ఇచ్చే సలహా కానీ అవతల వారికి నచ్చింది అంటే అది మౌత్ పబ్లిసిటీ అవుతుంది. అది ఆ మౌత్ పబ్లిసిటీ ద్వారా మీరు కొత్త కస్టమర్ని మీరు ఈజీగా ఆకర్షిస్తారు. మీరు ఎవరైనా సరే 5 సంవత్సరాలు కష్టపడి ఈ పాసివ్ ఇన్కమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ప్లాన్ చేసుకోగలిగితే 6వ సంవత్సరం నుంచి వాళ్ళ అకౌంట్లోకి మినిమం 3 లక్షల రూపాయలు ప్రతి మంత్ పడుతుంది. విత్ ఫిగర్స్ చెప్తాను మీకు. మారుతున్న ట్రెండ్కి మీరు అప్డేటెడ్గా ప్రొడక్ట్స్ మీరు తెలుసుకొని అప్డేటెడ్గా మీరు ఆ వాల్యూస్ లేకపోతే అప్డేటెడ్గా దాంతో ఇన్కమ్ కానీ మీరు కానీ చెప్పగలిగితే అవతల వాళ్ళు ఇష్టపడతారు. అట్ ద సేమ్ టైం ఆ కష్టపడిన దానికి మీకు ప్రతిఫలం లభిస్తుంది.